మంచు మనోజ్ అన్న మూవీస్ అన్నీ మనం చూసుకుంటే యాక్టింగ్ పరంగా అన్న మాత్రం ఎరగదీస్తాడు. అది ఎలాంటి రోల్ అయినా సరే. కానీ మంచి స్టోరీ, మంచి డైరెక్టర్ చేతిలో పడితే బయటికి ఒక స్టార్ హీరోలా ఉండేవాడు మనోజ్ అన్న. ఎగ్జాంపుల్ మనం ప్రభాస్ అన్న బాహుబలి మూవీలో రానా గారికి విలన్ క్యారెక్టర్ వచ్చింది. అలాగా ఏదైనా పెద్ద సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ ఏదో ఒక క్యారెక్టర్ మంచి లెంత్ ఉన్నది మనోజ్ అన్నకు పడితే పక్కాగా కెరియర్ అనేది మారిపోయింది. ఎందుకంటే అన్న యాక్టింగ్ ఉంది కానీ సరిగ్గా మంచి డైరెక్టర్ చేతిలో ఎక్కడా పడలేదు. మనం ఫస్ట్ నుంచి ఎనర్జెటిక్గానే ఉంటాడు. మూవీ మొత్తం తను డైలాగ్స్ కానీ, ఫైటింగ్ కానీ, డ్యాన్స్ కానీ ఇలా యాడ్ చూసుకున్న మనోజ్ అన్న యాక్టింగ్ పరంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. మనోజ్ అన్నను చూసినప్పుడు నాకు ఒకే డైలాగ్ గుర్తొచ్చింది. కేజీఎఫ్ సినిమాలో ఉండిద్ది, బంగారపు హుండీని చిల్లర వేయటానికి పెట్టారని. అలా మనోజ్ అన్న దగ్గర అంత యాక్టింగ్ స్కిల్స్ ఉండి మనోళ్ళు ఏ సినిమాలో విలన్గా బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. కానీ అదే మనోజ్ అన్నని మంచిగా పెద్ద సినిమాల్లో విలన్గా పెడితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎందుకంటే మనోజ్ అన్న చేస్తానని చెప్పాడు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తాను. ఇప్పుడు భైరవం మూవీ చూసాం, దాంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరో, అన్న పక్కన సపోర్ట్గా వచ్చారు మూవీలో. అలా ఏదన్నా మంచి సినిమాలో ఉంటే పక్కాగా చేస్తాను అని చెప్పడం అయితే జరిగింది. నిజంగానే మంచి సినిమా మనోజ్ గారికి పడాలని కోరుకుందాం. అలాగే మనోజ్ అన్న సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. నాకైతే కరెంట్ తీగ మూవీ చాలా అంటే చాలా బాగా ఇష్టం మనోజ్ అన్నది.